గ్రేటర్ హైదరాబాద్ బ్రాండ్ అనేది మిస్ అయిపోయింది, ఆ బ్రాండ్ అనేది తీసేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అని కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మీకు అనిపించింది ఏంటి? ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్ కి చేసింది ఏంది, చేయబోయేది ఏంది అనేది చెప్పాలి. చేసిందైతే శూన్యం, చేసిందైతే ఇప్పటి వరకు కళ్ళ ముందర కనిపిస్తా ఉంది. చేసిన అభివృద్ధి కొంత పూర్తి కానీ వాటిని పూర్తి చేయటం, పూర్తయితే వాటిని ఇనాగరేషన్ చేయటం తప్పించి వాళ్ళు కొత్తగా చేసింది అయితే ఏం లేదు. వాస్తవానికి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అనేది మీకు కూడా తెలుసు ఏ పరిస్థితుల్లో ఉంది. ఈ రోజు అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ అంటే గొప్ప పేరు ఉండేది, కానీ ఈరోజు దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు. అంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదు. ప్రజల నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది? ప్రజలైతే ఈరోజు రేవంత్ సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద పీకల దానిక నెగటివ్ తో ఉన్నారు. దానికి ఒకటే కారణం, హైదరాబాద్ వాస్తవాలకు కావాల్సింది ఏంది? మంచినీళ్లు, ఈరోజు మౌలిక సదుపాయాలు మెరుగైనవి కావాలి. మూడోది విద్యుత్ దీపాలు కానీ ఇవన్నీ కూడా ఆ టైంలో 24 గంటల కరెంట్ ఉండేది. ఒక్క వాటర్ ట్యాంక్ కూడా తిరిగేది కాదు, నీళ్లు కూడా సమృద్ధిగా వచ్చేవి. ఈ రోజు కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు రాదో తెలియదు. ఈ రోజు ఎక్కడికక్కడ అస్తవ్యస్తంగా ఉందనేది వాళ్ళ వాదన. ఈ రోజు రేవంత్ సర్కార్ ఇచ్చిన ఏ హామీ కూడా, అంటే అర్రాస్ పాట వాడి అధికారం వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఆ రోజు షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి మేనిఫెస్టోలో మేము పెట్టలే, కానీ దాన్ని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసినాం. దానికి ఈయన ₹1,00,000 ఇస్తున్న ఇప్పటి స్కీమ్ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ నేను వచ్చిన తర్వాత తులం బంగారం ఇస్తాను. తులం లేదు, ఇచ్చే ఈ స్కీమ్ కూడా కరెక్ట్ గా ఇంప్లిమెంట్ జరగట్లేదు.